హలో హలో, అమెరికా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకురా అరుస్తావు? హాట్ లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా? నేనే ప్రెసిడెంట్ బుష్ని. నేను కూడా పాకిస్తాన్ హాట్ లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను. ముషారఫ్ని బుస్సు. ఓ ముస్సా, చెప్పరా. మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బహుత్ బాధగా ఉంది బుస్సు. ఏం జరిగింది? అన్ని వేల మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి. ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం. తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వానాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ 11 ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది. 10వ తారీఖు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి సెప్టెంబర్ 11 ఘోరం అంటావేంట్రా? ఓ సారీ, టైం డిఫరెన్స్. రేపు కదా మీకు సెప్టెంబర్ 11. సారీ, మర్చిపోయాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అదే రేపు ఫోన్ చేస్తాను. ఈజ్ మిస్టర్ గౌతమ్, ఏం చూసుకుంటారు? మీ గురించి అరగంట నుంచి వెయిటింగ్. పదండి. అతను రాడు, మరి? ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు. ఇద్దరు కానిస్టేబుల్సా? సరిపోదు సార్, కనీసం ఒక నలుగురైనా ఉంటే గాని. చూద్దాం. దీనికి చూద్దామేనా? మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్. ఏదో ఒకటి నాకు న్యాయం జరిగితే చాలు. ఉంటా సార్. సార్, గ్రౌండ్ లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ఈయన అద్దం పగిలింది. అదే రిపోర్ట్. ఈయనకి ఇద్దరు కానిస్టేబుల్సే ఎక్కువ సార్. సెక్యూరిటీ ఈయన గురించి కాదు, సీఎం గురించి. ఇవ్వకపోతే వెళ్లి సీఎం ముందు నిలబడతాడు. అప్పుడు 5-6 పెట్టాల్సి వస్తుంది. ఈయన్ని చూసి ఇంకో 4 తయారవుతారు. గో. మీ పాకిస్తాన్కి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదంటారా? అస్సలు లేదు. మా తాలిస్తాన్ కాదు, మా పాకిబాన్, మా టాకిస్తాన్. అది పాకిస్తాన్ అదేంటి? మీ దేశం. ఇదేమన్నా పోలీస్ స్టేషనా, రిక్రియేషన్ క్లబ్బా? గుడ్ మార్నింగ్ సార్. ఉంది కదా. రిమోట్ ఏది? ఉందన్నమాట. ఆఫ్ చేయి. వాడిని తీసురా. ఎస్ సార్. ఏంటి మళ్ళీ జ్వరమా? రాత్రి ఇద్దరు వచ్చిండ్రన్నా. ఐసా మారా పొద్దున ఒంటిలిపి రాలేదు. కొట్టింది ఎవరు? చెప్పినా అని తెలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది. అరే ఆరిఫ్ బాయ్, నీ కాలు మొక్తా, నేను ఈడుండా. నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అవుతాయన్నావు. అవ్వలేదా? నా బాధలేం చెప్పాలనే. ఈడు తండ్రుండ్రు, ఇంటికాడ గడబడి చేస్తుండ్రు. ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశానుగా. ఆ కానిస్టేబుల్ గాడు నా చెల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంట. అవును, నీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నా. నేను విన్నా. కాకి బట్టలో నీవి నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు చేస్తే లేదు. ఇంకా నా సంతోడి గతేంటి? ఏంటి? సార్, టీ కాఫీ ఏదైనా? చాయ్. హాస్పిటల్కి పోయి పండుకుంటా? హాస్పిటల్లో కూడా కిడ్నీలు లేపేస్తుండ్రు. ఇవాళ రేపు ఎవరిని నమ్మట్లేదు. నా మీద నమ్మకం ఉంది కదా. నిన్నుగాక ఎవరు నమ్ముతానన్నా? ఎప్పుడు పోవాలో చెప్పు, పోతా. హాస్పిటల్కి పోతానన్నావుగా. శుక్రియా భాయ్. ఇంటి దగ్గర డ్యూటీ కానిస్టేబుల్ ఎవరు?
చాలా వేడిగా ఉందే. చెప్పు. అది క్యారెట్ హల్వాకి కిస్మిస్ జీడిపప్పు తీసుకోమన్నాను కదా. తీసుకున్నాను. గుడ్ గుడ్. అలాగే కూరగాయలు టమాటాలు కూడా చెప్పాను. అవి తీసుకున్నాను. ఇంకా కోపం వస్తున్నట్టుంది. నీ మీద ఏంటి కోపం? వస్తే తీర్చుకోవటానికి ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా. సరే సరే, కొరవటం మొదలు పెట్టకండి. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేండి. సాయంత్రం ఎన్ని గంటల ఇంటికి వస్తారు? హలో, 7 గంటలకి కుదురుతాయి. ఓహో, ఇన్షాల్లా అంటున్నారా? యా, బాయ్. ఓకే, బాయ్. హలో, మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. హూస్ దిస్? ఓకే మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ప్లీజ్ డు నాట్ ఇంటరప్ట్ మీ యాజ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఐఎమ్ ష్యూర్ యూ అవేర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్స్ చెకోస్లోవాకియన్ మేక్. C4 అంటారు. అలాంటి బాంబులు మీ సిటీలో 5 ప్లేసెస్ లో పెట్టాను. వేరే వేరే ప్లేసెస్ లో. I said please do not interrupt me as I'm talking to you. ఈ రోజు సరిగ్గా 6 గంటలకి there will be many explosions in your city. లుంబిని పార్క్, గోకుల్ చాట్ లో పేలాయి కదా, అంతకన్నా పెద్దవి. హలో, are you listening to me? Yes. Good. ఇంకా సరిగ్గా 30 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఈలోగా నాతో ఎవరు మాట్లాడతారో నిర్ణయం తీసుకోండి. From then on, my interaction will be only with that man. Bye. హలో హలో, ఇప్పుడు నా సెల్ ఫోన్కి వచ్చిన కాల్ని అర్జెంట్గా ట్రేస్ చేయండి. గౌతమ్, హోమ్ మినిస్టర్ గారు సీఎంఏ చూస్తున్నారు కదా, సీఎంపీఏ కనెక్ట్ చేయి. హలో, Miss Shilpa Krishna. yes, who's this? Miss Shilpa, మీకు ఒక హాట్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకే కాదు, ఈ ఇయర్కే హాట్ న్యూస్ అవుతుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? రే సంజు, గొంతు మారిస్తే కనుక్కోలేననుకుంటున్నావా? వర్క్ టైంలో డిస్టర్బెన్స్ ఏంట్రా? ఫోన్ పెట్టే. నేను మీ సంజూన్ కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని లైమ్ లైట్ లో నిలబెట్టే హాట్ న్యూస్ కావాలా వద్దా? చెప్పండి. గుడ్.
వెంటనే లక్డికాపూల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోండి. ప్లీజ్ టేక్ యువర్ కెమెరామెన్ విత్ యూ. బీ క్విక్ అబౌట్ ఇట్. ఇది ఏసీ రూమ్ లో చేసే పప్పట్ షో కాదు. దిస్ ఇస్ లైవ్, దిస్ ఇస్ లైఫ్. మీ జీవితంలో మర్చిపోలేని ఒక రోజుగా మిగిలిపోతుంది. సో గో నౌ. I'll call you later. గిరి త్వరగా రా కెమెరాతో. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరగా తెలియాలి. ఫ్రాన్సిస్, నా మొబైల్కి వచ్చే ప్రతి కాల్ ట్రేస్ చేయి. సార్ సీఎం పిఏ. హలో. నమస్కారం కమిషనర్ గారు, బాగున్నారా? బాగున్నాను. సీఎం గారు 14 ఏరియాలో పబ్లిక్ మీటింగ్స్ ముగించుకుని ఇప్పుడే వచ్చారు. కాస్త టైర్డ్ గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అర్జెంట్ అంటే ఇప్పుడు కాదు. అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారా? ఉన్నారు సార్. మాట్లాడొచ్చు సార్. ఒక్క నిమిషం సార్. గౌతమ్, ఇమీడియట్ గా వారంకి వెళ్ళి మహేందర్ నాయక్, ఫ్రాన్సిస్ రాజ్, మలేష్, ఐ వాంట్ ద హోల్ టీమ్ అసెంబ్లీ దేర్. ఓకే మేడం, కమిషనర్ గారు. ఎస్ మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. మేడం, మీరు అర్జెంట్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రండి. అర్జెంట్ గా రండి అంటే మా పనులన్నీ మానుకుని మేము వచ్చేయాలా? ఇస్ ఇట్ ద ప్రాపర్ ప్రోటోకాల్? అంత అర్జెంట్ అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదండి. మీతో ప్రోటోకాల్ ఫాలో చేసే టైం లేదు మేడం. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఎవ్రీ మినిట్ కౌంట్స్. మీరు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వస్తా. సీఎం గారు అడిగితే అర్జెంట్ గా కమిషనర్ గారు పిలిచారు, వెళ్ళారని చెప్పండి. అలాగే మేడం.